హలో గైస్, హీరో నితిన్ గారు నటిస్తున్న తమ్ముడు సినిమా కథ ఇలానే ఉండబోతుందా అనేది తెలుసుకునే ముందు కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వేణు శ్రీరామ్ డైరెక్టర్ వచ్చేసి ఈ కథ ఇలానే ఉంటుందా అనే ప్రశ్న నాలో మొదలైనప్పుడు ఈ కథ ఇలానే ఉండబోతుందనే రిలీజ్ ట్రైలర్లో కనిపించింది. అయితే ఆ కథ ఏమిటి అంటే, మన హీరో పుట్టినప్పుడు వాళ్ళ అమ్మా నాన్న చనిపోతారు. అప్పుడు మన హీరోకి అమ్మైనా నానైనా వాళ్ళ అక్కనే. అయితే అక్క తమ్ముడి మధ్యలో మాటలు ఉండేవి. అయితే వాళ్ళ అక్క ఒక గవర్నమెంట్ ఆఫీసరో ఏదో సంథింగ్ ఉండొచ్చు, కానీ ఒక ఊరిని కాపాడుతా అని ఆ ఊరు వాళ్ళకి మాటిస్తుంది. అది ఎవరి నుంచి? విలన్ల నుంచి. అయితే ఆ విలన్ల నుంచి కాపాడే సమయంలో వాళ్ళ అక్కకి ఆపద వస్తుంది. ఆ ప్రాబ్లంలో ఊరి వారి ప్రాబ్లంలో గిట చిక్కుకోకపోతుంది, మాట తప్పుతుంది ఊరి వాళ్ళ నుంచి. అయితే ఆ సమయంలో మన హీరో నితిన్ గారు వాళ్ళ అక్కని కాపాడుతూ అదేవిధంగా ఆ ఊరిని గిట కాపాడుతాడు. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిలిం, ఈ సినిమాకే అది ఇంపార్టెంట్, అదే హైలైట్ అని చెప్పుకోవచ్చు. అది క్లైమాక్స్లో రాబోతుందా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అక్క ఏమంటుంది, నువ్వు నాన్నతోని ఎప్పుడు తమ్ముడు అనిపించుకోలేవు అనే డైలాగ్ని రిలీజ్ చేశారు మూవీ టీమ్. అయితే అక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే, మన హీరో నితిన్ గారు తన అక్క నోటితోని తమ్ముడు అని పిలిపించుకునే ఎమోషన్ డైలాగ్ కోసం ఈ సినిమా ఇంకొక పీక్స్కి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా కథ ఇలానే ఉండబోతుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది? తమ్ముడు సినిమా కథ ఎలా ఉండబోతుంది అనేది కామెంట్ చేస్తూ, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకొని చేయండి.